Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఇది పవిత్రమైన స్థలం. నిజం మాత్రమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. బుద్ధిగా నేను నచ్చాను ఒప్పుకో. ఒప్పుకోనంటే దేవుణ్ణి వేడుకుంటా. వేడుకో. దేవుడా! ఏం నువ్వు ఏం చేస్తున్నావు? వేడుకుంటున్నాను. నువ్వు నోరు మూసుకో. వీల్లేదు. దేవుడా! అందరూ చూస్తున్నారు. చూడండి. ప్లీజ్. నచ్చానని చెప్పు. చెప్పను. దేవుడా! ఇదేమైనా న్యాయమా? అని ఇలా చేయొచ్చా? ప్లీజ్. మనసుతో చేయి కలిపి ప్రేమ లేదని చెప్పొచ్చా? బతిమాలుకుంటున్నాను. అయితే నచ్చానని చెప్పు. దేవుడా! సరే నచ్చావు. ఐ లవ్ యూ అని చెప్పు. నిన్ను చూసా. చెప్పను. దేవుడా! ఐ లవ్ యూ. దేవుడా చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ ఫాదర్. నానమ్మ నేను ఒకటి అడిగేదా? ఐ లవ్ యూ అంటే ఏంటి నానమ్మ? సరైన వాళ్ళనే అడిగావు. చెప్పు నాన్నమ్మా. చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు చెప్పాలి. నోరు మూసుకో. చెప్పు నానమ్మ, ఐ లవ్ యూ అంటే ఏంటి? చెప్పు నానమ్మా, పాపం అడుగుతుంది కదా. ఎవరు నీకు ఇవన్నీ నేర్పుతున్నారు? నానమ్మ ప్లీజ్ నానమ్మ, ఐ లవ్ యూ అంటే ఏంటి నానమ్మ? చెప్ప కళా వదలకు. నానమ్మకు అంతా తెలుసు. వెళ్ళి స్నానం చెయ్యి. లేదు, ఓ అమ్మాయి ఓ అబ్బాయితో ఐ లవ్ అంటే తప్ప. ఏంటి? వదలకు వదలకు. నిన్న ఎవరో ఎవరితోనో చర్చిలో ఐ లవ్ యూ అని చెప్పట. ఎవరు చెప్పారు? మన అందరికీ తెలిసిన అమ్మాయి. ఎవరే? చెప్పు చెప్పు. ఎవరు? ఎవరే? ఎవరు? తిరిగి చూడకు. వెనకాల నాన్నముంది. ఎక్కడా? చూసి 4 రోజులు అవుతుంది. రవకు. నన్ను నీతో చూసిందో చంపేస్తుంది. అలాగా? నానమ్మా! ఇప్పటికే నీ వల్ల నేను చాలా ఇరుక్కున్నాను. నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏంటి? నానమ్మకు తెలియకుండా? అవును. 5 నిమిషాల్లో మార్కెట్ కిందకి రా. నేను అక్కడ ఎదురు చూస్తుంటాను. మీరు గీత నానమ్మ కదా? అవును. మరి గీత ఎందుకు ఇలా చెప్తుంది? యావని? నానమ్మకు తెలియకుండా కలుసుకోమంది. ఏంటది? ఇదంతా వద్దు, నానమ్మకు తెలియకుండా వద్దు అన్నాను. అయినా 5 నిమిషాలు మార్కెట్ కింద కలుసుకోమంది. నిజంగానా? నానమ్మ ఈ కాలపు ఆడపిల్లని అదుపులో పెట్టాలి. ఏది? ఎక్కడుందది? కింద ఉంది. కావాలంటే నాతో రండి, చూపిస్తాను. నానమ్మకు తెలియకుండా కలుసుకుందాం అన్నావు. ఏ? అయ్యో, అర్థం చేసుకోకుండా లబో దిబోమంటూ అరుస్తుంది. పాపం మంచి ఆవిడ. ఆవిడ ముసల్ది, ప్రాణం తీస్తుంది. ఆవిడతోనే పడే పాటలు. నిజంగానా? ముసలిదైంది కదా, కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవచ్చుగా. అది వదిలేసి ఉన్నవి లేనివి అన్ని నాన్నగారితో చెప్పి నా ప్రాణం తీస్తుంది. ఇవన్నీ నానమ్మ వింటే ఏమనుకుంటుంది? వింటే విన్ని నాకు. డాక్టర్ మీకు ఫోన్.
ఇప్పుడే వస్తానమ్మా. హాయ్. ఇక్కడేం చేస్తున్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. యూ, నాన్నగారు వచ్చేస్తారు, వెళ్ళిపో. అవును, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? ఏంటి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? అయ్యో, నాన్నగారు వస్తారు, వెళ్ళు. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు, వెళ్తాను. చెప్పను. అయితే నేను వెళ్ళను. పంపండి. ముందుగానే నీ వల్ల నాన్నమ్మ దగ్గర నేను దొరికిపోయాను. ఇప్పుడు నాన్నగారికి కూడా తెలిస్తే అంతే. మరి చేసుకుంటా అని చెప్పు. ప్లీజ్. వచ్చేసారు, వెళ్ళు. కానీ దగ్గరగా వచ్చేస్తున్నారు, వెళ్ళు. పెళ్లి చేసుకుంటా అని చెప్పు. చేసుకోను. అయితే నేను వెళ్ళను. తలుపు దాకా వచ్చేసారు. చేసుకుంటానని చెప్పు. తలుపు తీస్తున్నారు. చెప్పు. సరే, చేసుకుంటాను, వెళ్ళు. బాయ్ బాయ్. ఏ శారదా, తినే ముందు నీళ్ళు తాకూడదు. నేను తీసుకుంటా. హలో, గీత ఉందా? గీతకా, నీకే ఫోన్. ఎవరో ఏమిటో అడుగు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా? ఎవరినో పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఎప్పుడు ఎలాగో పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు. నాన్నకి నాన్నమ్మకి తెలిసి చేసుకుందామా లేక దొంగతనంగా చేసుకుందామా అని అడుగుతున్నారు. అసలు వాళ్ళని చూసి భయపడదని చెప్పారు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్లు ఏదో విధంగా నాన్న గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? చర్చ్ లోపలేమో అందరి ముందు లబ్బో దిబ్బోమంటూ అరిచావు. మార్కెట్ లో నాన్నమ్మ దగ్గర నన్ను ఇరుకుని పెట్టావు. ఆ తర్వాత క్లినిక్ లోకి వచ్చి లేనిపోని గొడవ అంతా చేశావు. ఇప్పుడు నాన్నగారి ముందు నా పరువు తీస్తున్నావు. ఏమిటి, నేనేమన్నా వెరిదాన్ని అనుకుంటున్నావా? నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? చొక్కా పుచ్చుకుని నీ సంగతి ఏమిటో తేల్చుకోవడానికి వచ్చాను. ఏమంటావు? ఐ లవ్ యూ.